అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు అమ్మగారు. మనం వాక్యాన్ని ప్రారంభించుకున్నామండి. దేవుడు మనకెంతో ప్రశస్తమైన సమయాన్ని ఇచ్చాడు. ప్రశస్తమైన సమయంలో సత్యవాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 2వ అధ్యాయము మొదటి నుండి ఒక 3-4 వచనాలు మనం చదువుకుందాం. లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకుని దానికి జగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికేమి సంభవించునో తెలుసుకున్నటకు వాని అక్క దూరంగా నిలిచి ఉండేది. ప్రార్థన చేసుకున్నామండి. దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, శ్రేష్టమైన అమూల్యమైన ఘనమైన మీ నామానికి మరొకసారి మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నాయన, చేరువచ్చిన ప్రతి బిడ్డను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించండి. మమ్మల్ని అందరినీ మీ కృప కలిగిన హస్తాలకి సమర్పించుకుంటున్నాం. అయ్యా, నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి మీరు మాత్రమే నాతోనూ మా అందరితోనూ మాట్లాడి మహిమ పొందమని ప్రాధేయపడుచున్నాం. ఎలాంటి టెక్నికల్ ఇబ్బందులు ఎదురు కాకుండా మీ కృపను మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యము ఆయన మమ్మల్ని ఆత్మీయంగా బలపరుచున్నదిగా ఉండుటకు మీ సహాయంను కోరుచున్నాం. నాయన అయ్యా, ఆత్మీయంగా మేము ఒక మెట్టు ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయమని, వినువారం మాత్రము అయి ఉండకుండా ఆచరించు వారమవు బ్రతుకు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఈ యొక్క కూడికి యావత్తు ద్వారా వచ్చే మహిమ ఘనత ప్రభావము మీకు మాత్రమే మేము చెల్లించుకుంటూ ఈ కూడికను మీ కృప కలిగిన హస్తాల్లో పెట్టుకుంటూ సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునామానికే మహిమ కలుగును గాక. చేరువచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? అందరూ బాగున్నారా? వెరీ గుడ్. దేవుని కృపను బట్టి నేను కూడా క్షేమంగా ఉన్నాను. ఆయన మహాకృపను బట్టి, అంతేకాక మీ అందరి ప్రార్థన వల్ల కూడా నేను క్షేమంగా ఉన్నానని తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పోయిన స్త్రీల కూడికలో కాకుండా అంతకుముందు వారం మనం ఒక వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. పుట్టుక 3 ప్రాముఖ్యమైన అంశాలు అని హెడ్డింగ్ పెట్టుకొని మనం వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. ఆ వాక్యంలో లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను అని ప్రారంభించి కొన్ని విషయాలు మనం ఆల్రెడీ ధ్యానం చేసాం. మోషే గారి తల్లి తండ్రి ఇద్దరు కూడా లేవీలు అని, వారిద్దరూ విశ్వాసులు అని, అంతేకాదు వారిద్దరి యొక్క వివాహము దైవ చిత్తానుసారమైన వివాహం అని మనం చూసాం. వారిద్దరి వివాహము దైవ చిత్తానుసారమైన వివాహం మాత్రమే కాదు, వారిది ఫలభరితమైన వివాహము. 3 పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు వారు. ఫలభరితమైన వివాహం అని మనం చూసాం. ఫలభరితమైన వివాహం మాత్రమే కాదు, వారిది త్యాగపూరితమైన
వివాహం అని మనం మాట్లాడుకున్నాం. త్యాగపూరితమైన వివాహము అంటే ఒకరి కొరకు ఒకరు త్యాగం చేశారని కాదు. వారికి కలిగిన సంతానాన్ని ముగ్గురిని కూడా దేవుని పనికి సమర్పించారు. సమర్పణతో కూడిన వివాహం అని మనము గడిచిన సెషన్లో మనం మాట్లాడుకున్నాం. అంతేకాదు, మోషే పుట్టుక గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మోషే దాసుని ఇంట్లో పుట్టాడు అని మనం నేర్చుకున్నాం. దాసుని ఇంట్లో పుట్టినప్పటికీ రాజు ఇంట్లో పెరిగాడు. ఆయన కొద్ది కాలం మాత్రమే తండ్రి ఇంట్లో ఉన్నాడు. తర్వాత రాజు ఇంట్లో పెరిగాడు. దేవుని ఇంటిలో నమ్మకమైన పనివాడుగా ఆయన ఉన్నాడు అని మనం నేర్చుకున్నాం. దాసుని ఇంట పుట్టాడు, రాజు ఇంట పెరిగాడు. దేవుని ఇంట దేవుని మందను కాచాడు, తన మామ ఇంట మామ మందను కాచాడు. ఆయన పుట్టుక గురించి మనం ఆలోచన చేస్తే, ఆయన పుట్టినప్పుడు బహుశా వారింట్లో ఒక జోలే, లేక మనందరికీ ఐడియా ఉంది కదా, మీకు ఐడియా ఉందా? జోలే అంటే ఐడియా ఉంది కదండి, ఉయ్యాల లాంటిది. ఒక జోలే అంటారా, ఏమంటారు? తల్లి చీరతోటి, మెత్తని చీరలతోటి ఉయ్యాల్లాగా కడతా ఉంటాం కదా, కట్టేవాళ్ళు మన అమ్మమ్మలు నానమ్మలు అలా కట్టేవాళ్ళు. మీకు గుర్తుందా? తెలుసా? ఐడియా ఉందా? తెలుసు అమ్మగారు. వెరీ గుడ్. అదన్నా మోషే గారికి ఉందేమో, కానీ మన యేసు ప్రభు వారు జన్మించినప్పుడు ఆయన చాలా దయనీయమైన స్థితిలో ఉన్నాడు. పశువుల తొట్టిలో, వాసన వస్తూ ఉన్న ఆ తొట్టిలో ఆయన్ని పెట్టవలసి వచ్చింది. పొత్తిగుడ్డలతో చుట్టి ఆయన్ను అక్కడ ఉంచవలసి వచ్చింది. సో అలాంటి దయనీయమైనటువంటి పుట్టుకలో మన ప్రభువారు మన కొరకు, ఆయన ధనవంతుడు, చాలా గొప్పవాడండి. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినప్పటికీ ఆయన మన కొరకు దరిద్రుడుగా ఈ లోకంలో మన కొరకు జన్మించాడు. మోషే ఇంట్లో వెండి బంగారాలు లేవు, యేసు ప్రభు వారి ఇంట్లో కూడా వెండి బంగారాలు లేవు. మోషే పుట్టినప్పుడు చిన్నపిల్లలందరినీ చంపేయాలి అనే ఒక ఆజ్ఞ రాజు విడుదల చేశాడు. అలాగే యేసు ప్రభు వారు పుట్టినప్పుడు కూడా 2 సంవత్సరాల వయసు కంటే చిన్నవారిని, 2 సంవత్సరాల వయసు లోపు వారందరినీ వధించాలని హేరోదు రాజు ఆజ్ఞ జారీ చేశాడు. మోషే తల్లిదండ్రులు ఇద్దరు విశ్వాసులు. హెబ్రీ పత్రికలో మనం చదువుకున్నాం గడిచిన సెషన్లో. యేసు ప్రభు వారి తల్లిదండ్రులు ఇద్దరు కూడా విశ్వాసులు. సో ఈ విధంగా యేసు ప్రభుకి, మోషే గారికి కూడా కొన్ని సిమిలారిటీస్ అంటాం ఇంగ్లీష్లో, పోలికలు ఉన్నట్లుగా మనము జస్ట్ జ్ఞాపకం చేసుకున్నాం పోయిన సెషన్లో. అయితే మోషే ఎప్పుడు పుట్టాడు, ఎవరికి పుట్టాడు, ఎందుకు పుట్టాడు అని మనం 3 సైడ్ హెడ్డింగ్లు పెట్టుకున్నాం. ఎప్పుడు పుట్టాడో నేర్చుకున్నాం, వాగ్దాన కాలము నెరవేరబోయేటప్పుడు పుట్టాడు అని నేర్చుకున్నాం. జస్ట్ 2 వారాలు అవుతుంది కాబట్టి, మనం మానవులం కదా, మనకి జనరల్గా మర్చిపోయే గుణం సహజంగా ఉంటుంది కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను అంతే. ఇంకా మనం ఈనాటి పాఠంలోనికి ఎంటర్ అవ్వలేదు. వాగ్దాన కాలము నెరవేరబోయే కాలంలో మోషే గారు పుట్టారు అని అపోస్తల కార్యముల గ్రంథంలో మనం నేర్చుకున్నాం. తదుపరి విశ్వాసులకు పుట్టాడు. ఇద్దరు కూడా లేవీయులు.
ఎందుకంటే మొదటి వచనంలోనే లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాను అని మనం చూసాం. ఇక్కడ లేవి అనేది వంశమునకు పేరు ఒకటి, మనిషి పేరు ఒకటి అని కూడా మనం నేర్చుకున్నాం. అయితే ఎందుకోసం పుట్టాడు అనే అంశాన్ని మనం ధ్యానం చేయాలి ఈరోజు. ఎలాగూ మనం మోషే ఎందుకు పుట్టాడో ధ్యానం చేస్తాము, నేర్చుకుందాము, ఆలోచన చేద్దాము. చేసే ముందు ఎప్పుడైనా మనం ఎందుకోసం పుట్టాము అని ఆలోచన చేసామా? ఎప్పుడైనా మనకు మనం ప్రశ్నించుకున్నామా? అయ్యా, నేనెందుకు పుట్టాను? నన్ను ఎందుకు పుట్టించావయ్యా? నా వలన ఉపయోగం ఏంటయ్యా? నేను ఏం పని చేయాలని నువ్వు కోరుకుంటున్నావయ్యా? నాకు ఈ జీవితాన్ని ఎందు నిమిత్తమై ఇచ్చావయ్యా అనే ప్రశ్న ఎప్పుడైనా మనం వేసుకున్నామా? నేను చాలాసార్లు వేసుకున్నానండి. ఏడుస్తూ వేసుకున్నాను, ఎంతో బాధపడుతూ ప్రశ్నించుకున్నాను, ప్రార్థన చేసుకుంటూ దేవుణ్ణి అడుక్కున్నాను. మీరెప్పుడైనా మీకు ఆ డౌట్ వచ్చిందా? ఆ ప్రశ్న మీకు రైజ్ అయిందా? ఎస్, అరుణ వచ్చిందండి, వచ్చింది సిస్టర్. కష్టాలు ఎక్కువైనప్పుడు, బాధలు ఎక్కువైనప్పుడు తట్టుకోలేక ఎందుకు పుట్టామా? నేను ఈరోజు సాక్ష్యం చెప్పవలసి ఉన్నది. సమయం వచ్చింది కాబట్టి మీ పర్మిషన్తో 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. తప్పకుండా. నేను చాలా గొప్ప తల్లిదండ్రులకు పుట్టాను. ధనవంతులైన తల్లిదండ్రులకు నేను పుట్టలేదు. నా తల్లిదండ్రులు చాలా నిరుపేదలు. కానీ నన్ను వారు పెంచిన విధానం చాలా గొప్పగా పెంచారు. దేవుని కృప, కష్టం తెలియకుండా పెంచారు. నేను నా మట్టుకు నేను వారికి విధేయురాలుగా నేను లేను. తల్లిదండ్రులకేంటి, దేవునికి కూడా విధేయత నేను చూపలేదు. నాకు కొన్ని సంవత్సరాలు వచ్చే వరకు దేవునికి అయిష్టురాలుగా ఉన్నాను. తల్లిదండ్రుల మాట వినని దానిగా ఉన్నాను. నా తర్వాత 3 పిల్లలు ఉన్నారు. 2 తమ్ముళ్ళు, 1 చెల్లి ఉన్నారు. వారికి మాదిరికరమైన పెద్ద వ్యక్తిగా, తోబుట్టువుల్లో మొదట పుట్టాను నేను. మాదిరికరమైన వ్యక్తిగా నేను బ్రతకలేదు కొన్ని సంవత్సరాలు. కానీ నన్ను నా తల్లిదండ్రులు చాలా ప్రేమించారు. దేవుణ్ణి నేను తెలుసుకున్న తర్వాత నేను నా తల్లిదండ్రులకు చాలా విధేయత చూపించాను, చూపిస్తూనే ఉన్నాను. నా తమ్ముళ్ళకి, నా చెల్లికి మాదిరికరంగా బ్రతుకుతున్నాను. ఏ అవసరత, ఏ సలహా ఇవ్వవలసిన పరిస్థితులు వచ్చినా వారికి నేను మాదిరికరంగానే ఉంటున్నాను అని అనుకుంటున్నాను, నమ్ముతున్నాను. కానీ ఆర్థికంగా నా తల్లిదండ్రులకు కానీ నా తోడబుట్టిన వాళ్ళకు గాను సహాయం చేసే అంత గొప్ప స్థితిలో మాత్రం నేను లేను. ఎందుకంటే నేను ఏ సంపాదన లేని దానిగా ఉన్నాను. చదువుకున్నాను, చాలా కష్టమే. 4 పిల్లల్ని పోషించడం, చదివించడం చాలా కష్టం తల్లిదండ్రులకి. అయినా అందరికంటే ఎక్కువగా నన్నే చదివించారు మా నాన్నగారు. ఆ తర్వాత నా భర్త చదువు పట్ల నాకున్న ఆసక్తి చూసి, ఈ రోజుల్లో భర్తలు
ఏం కట్నం తెచ్చారు, ఏం తెచ్చారు, పుట్టింటి నుండి ఏం తెచ్చారు, అవి వాటి మీద శ్రద్ధ వహిస్తారు. కానీ నా యజమాని నాకు కావలసినవన్నీ సమకూర్చి, నేను చదువుకుంటానంటే చదువు కూడా చెప్పించారు. డిప్లొమా వరకు నాన్నగారు చదివిస్తే బీటెక్ మా యజమాని నా భర్త గారు నన్ను చదివించారు. నా తండ్రి నా భర్త సహకారంతో నేను చదువుకున్నాను, ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. కానీ ఏం ఉద్యోగం చేయట్లేదు, నా వలన రూపాయి కూడా ఆదాయం ఎవరికీ లేదు. కనిన తల్లిదండ్రులకి నా వలన ఉపయోగం లేదు ఆర్థికంగా, నా భర్తకి నా వలన ఉపయోగం లేదు. ఎన్నోసార్లు నన్ను గాయపరిచిన విషయం ఇది. గాయపరిచి ఎన్నోసార్లు బాధపడుతుండేదాన్ని. నేను నా వలన ఏం ఉపయోగం లేదు, నేను ఎందుకు పనికిరానా ప్రభువా? తినడం, దేవుని పని చేయడం, ప్రార్థన చేసుకోవడం, ఇంట్లో పని చేసుకోవడం, ఇదేనా నా జీవితం? నేనేమి చేయలేనా, దేనికి పనికిరానా అని చాలా రకాల ప్రయత్నాలు చేశాను. వివాహానికి ముందు, వివాహం అయిన తర్వాత కూడా కొద్ది కాలం ఉద్యోగం చేశాను నేను, ఏదో కొద్ది సంపాదన. కానీ బాబు పుట్టిన తర్వాత జాబ్కి ఫుల్ స్టాప్ పెట్టవలసి వచ్చింది, చిన్నపిల్లలను చూసుకునే వాళ్ళు ఎవరు లేక. చాలాసార్లు బాధపడుతూ చివరికి నా చివరి ప్రయత్నంగా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏందయ్యా అంటే, ప్రభా నేను నీ సేవ ఏది చేసినా నేను ఉచితంగా నీ సేవను చేయాలి. ఎవరైనా ఇష్టపడి ఏదైనా కానుక రూపంలో ఇస్తే, హృదయపూర్వకంగా ఇస్తే తీసుకుంటాను తప్పించి నేను ఎవరిని ఏమి డిమాండ్ చేయను. ఉచితంగా పౌలు గారి వల్లే నేను నా భర్త సువార్త ప్రకటించాలనేది మా ఆశయం. వాటి మీదే బ్రతకాలనే ఆలోచన ఏ కోశాన లేదు. మరి నేను ఏ విధంగా నా కుటుంబానికి, తల్లిదండ్రుల వైపు కానీ భర్త కానీ సహకారిగా ఉండగలను అనే ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. నేను ఈ పని చేస్తా, ఏదో ఒక విధంగా అట్లీస్ట్ దైవ సేవకులు మా ఇంటికి వచ్చినప్పుడు వారికి ఏదైనా కానుక ఇవ్వడానికి నేను కష్టపడింది అయి ఉండాలి. అలా ఇవ్వగలిగిన కృపను నాకు ప్రభువా, ఎవరైనా అవసరతలో ఉన్న వారికి సహాయం చేసే కృపను నాకు ప్రభువా, అది నేను కష్టపడింది అయి ఉండాలి అని కొన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తూ ఉన్నా. అయితే ఎప్పుడు పనికి మాలిన దాన్ని, పనికిరాను నేను ఎందుకు పనికిరాని దానిగానే ఉన్నాను. ఆల్మోస్ట్ 40 సంవత్సరాలు దాటిపోయాయి నా జీవితంలో. అనారోగ్యంగా ఉన్నాను నేను. అధిక బలం అయితేనే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు జీవిస్తారు. మన ఆయుష్ అంతంత మాత్రం, ఇక ఇంతకు మించి నేనేమీ సాధించలేనేమో అని ఆల్మోస్ట్ అనుకున్నా. కానీ ఎక్కడో దేవుని మీద ఒక చిన్న నమ్మకం. దేవుడు తోకలాగైతే ఉంచడు, లేట్ చేస్తాడేమో కానీ దేవుడు సహాయం చేస్తాడు అని ప్రార్థన చేసుకుంటా ఉన్నప్పుడు నిన్నటి దినాన వచ్చిన విషయం ఏంటంటే, మన ఈపీహెచ్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయింది. దేనికి పనికిరాను అని బాధపడుతున్నా నాకు, లేదు నువ్వు కూడా పనికొచ్చే పాత్రవే, నీ ద్వారా కూడా నా పనిని నేను జరిగిస్తాను అని దేవుడు ఒకసారి భుజం తట్టి ధైర్యపరిచాడు అని అనిపించింది. యాక్చువల్గా అంతటి పని కూడా నేను అంత అర్హురాలని కాదు. కానీ దేవుడిచ్చిన కృప, మొట్టమొదటిగా ఇది దేవుడిచ్చిన కృప అయితే తర్వాత మీరే కారణం. దీనికి కారణం మీ ప్రార్థనలు, మీ సహకారం. మీరు లేకపోతే ఇది లేదు, ఇది జరిగేది కాదు. దేవుని కృప, మీ అందరి ప్రార్థనలు. అందుకని మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.
నేను చాలాసార్లు ప్రశ్నించుకున్నా, నేను ఎందుకు పనికిరానా. ఇప్పుడు దీనివల్ల ఏదో ఆదాయం వస్తుంది అని కాదు, కానీ నేను ఈ పనికొస్తానని చాలామందికి తెలుస్తుంది. వాక్యం ప్రకటించబడడం వల్ల, నేను వాక్యం చెప్పడం వల్ల ఒక చోట వెలివేయబడ్డా, ఒక చోట తృణీకరించబడ్డా. ఈ వాక్యమే ఎవరి సహకారం లేకుండా, ఎవరి చేత వెలివేయబడవలసిన అవసరం లేకుండా మరికొద్ది దినాల్లో అందరి స్క్రీన్ మీదకి వస్తుంది. ఆ పర్మిషన్ దేవుడు మన ఛానల్కి, మన ఫ్యామిలీకి ఇచ్చాడు. అందుని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను, ఎంతగానో నేను ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాను. త్వరలో దేవుడు మన వాక్యాలన్నీ కూడా అందరికీ అన్ని మూలలా తీసుకెళ్తాడు. అయితే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు చేసిన గొప్ప మేలు అది. ఎంత త్వరగా అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఆటంకాలు ఉన్నాయి. ఆటంకాలన్నిటినీ దేవుడు తొలగించి అద్భుత రీతిలో ఆయన గొప్ప మేలు చేశాడు. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావం చెల్లునుగా. అలాగే మనల్ని దేవుడు, నన్ను మనల్ని ఎక్కడో ఒక చోట ఏదో ఒక పని నిమిత్తం పుట్టించాడు. మనల్ని బిహైండ్ everybody's birth there is a purpose and plan of God. ప్రతి ఒక్క మానవుని పుట్టుక వెనుక దేవుని యొక్క ప్రణాళిక ఉంది. దేవుని యొక్క ప్రణాళిక లేనిదే ఎవరిని దేవుడు పుట్టించలేదు. నన్ను పుట్టించాడంటే మన పట్ల ఆయనకు ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది. ఆయన చిత్తం ఉంది. ఆయన చిత్తం ఏంటో తెలుసుకోవాలి మనం. ఒక మాట చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 26వ వచనం. 13వ అధ్యాయము 26వ వచనం. దయచేసి చదివి వాక్యాన్ని అందిస్తారమ్మా. సహోదరులారా, అబ్రహాం వంశస్థులారా, దేవునికి భయపడివారులారా, ఈ రక్షణ వాక్యం మన యొద్దకు పంపబడి ఉన్నది. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను. అపోస్తుల కార్యముల గ్రంథము 13వ అధ్యాయం 26వ వచనమేనా అమ్మా? అవును. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడు వారలారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. అదే అమ్మగారు. ఒక్క నిమిషం. దావీదు తన తరము వారికి సేవ చేయుటకై అని ఉంటుంది చూడండి. 12:26. దావీదు తన తరం వారికి సేవ చేయుటకై జన్మించాడు అనే మాట ఉంటుంది. ఓకే, నేను మీట్ అయిపోయిన తర్వాత మీకు పోస్ట్ చేస్తాను. అపోస్తుల కార్యములు 13:36 అని నోట్ చేసుకున్నాను. 13:36లో లేదన్నా? 13:36 కరెక్ట్ సిస్టర్. మీరు 26 అన్నారు ఇందాక. 26 అన్నానా? సారీ అమ్మా. 36 కరెక్ట్ సిస్టర్. 13:36 అమ్మా.
దావీదు ఆ, దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి ఆ. తన పితరుల ఎద్దుకు చేర్చబడి కుళ్ళిపోయాను గాని. దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. ఇక్కడ గమనిస్తే దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి. జాగ్రత్తగా ఈ మాటలు మనం ఆలోచన చేస్తే, నిద్రించి అంటే మరణించి కదా. దావీదు నిద్రించే ముందు ఏం చేశాడు? దావీదు నిద్రించే ముందు సేవ చేశాడు. దేవుని సంకల్పం నెరవేర్చండి. దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ సేవ చేశాడు. అంటే దావీదు పుట్టుక, తన జీవితము వెనుక ఎవరి సంకల్పం ఉంది? ఎవరి సంకల్పం ఉంది? దేవుని సంకల్పం. దేవుని సంకల్పం ఏంటి దావీదు జీవితంలో దేవుని యొక్క సంకల్పం ఏంటి? 139వ కీర్తన 16వ వచనంలో ఆయన అంటాడు, నేను ఇంకా పుట్టక మునుపే నా దినములన్నీ, నేను పిండమునై ఉండగానే, నేను పుట్టక మునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖించబడి ఉన్నవి. ఎన్ని రోజులు దావీదు బ్రతకాలి అనే అంశాన్ని దేవుడు ముందే రాయించి ఉంచాడు. అంతేకాదు ఆ రోజులన్నిటిలో దావీదు ఏం చేయాలనేది కూడా ఆయన సంకల్పంలో ఉంది, ఆయన ప్రణాళికలో ఉంది. సో బిహైండ్ డేవిడ్స్ బర్త్ there is a purpose and plan of God, perfect plan of God. దావీదు జీవితం వెనుక దేవుని ప్రణాళిక ఉన్నట్టే మనము నిద్రించేలోపు కూడా మన పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఉందండి. మన జీవితంలో కూడా దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక, ఆయన సంకల్పం మన జీవితం పట్ల ఉంది. మనందరి జీవితాల వెనుక, మన బ్రతుకు వెనక ఆయన యొక్క ప్రణాళిక ఖచ్చితంగా ఉంది. ఆయన చిత్తం ఏదో ఉంది, అది నెరవేర్చే వారంగా ఉండాలి. దావీదు నెరవేర్చాడు. ఏంటి దావీదు నెరవేర్చింది అంటే, తన తరము వారికి ఆయన సేవ చేశాడు. మోషే ఎవరు? మోషే ఎవరండి? ప్రవక్త. ఏమన్నారు సిస్టర్? మోషే ప్రవక్త, ఇశ్రాయేలీయులను నడిపించాడు. ప్రవక్త, లేవీయుడు, నాయకుడు, దైవజనుడు. మొట్టమొదట బైబిల్లో మొట్టమొదట దైవజనుడు అని చెప్పబడిన వాడు మోషే గారు అని మనం నేర్చుకున్నాం. దైవజనుడు, ప్రవక్త, సేవకుడు. ఆయన సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో అంటాడు కదా, నా సేవకుడైన మోషేను గురించి మాట్లాడుటకు మీరెందుకు భయపడలేదు అంటాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం. ఆయన సేవకుడు, సేవ చేశాడు మోషే గారు. మామ ఇంట మందను కాచాడు, తండ్రి ఇంట విశ్వాస మందను కాచాడు, మేపాడు, పాలించాడు, నాయకుడయ్యాడు. మోషే కూడా తన జీవిత కాలంలో దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాడండి. మరొక వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 4-5 వచనాలు చదువుతారమ్మా. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4-5 వచనాలు. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నేను నియమించి తిని. అందుకు చాలా ఏమంటున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడు? నీవు గర్భము నుండి బయలు పడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భములో నుండి బయలు పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని.
ఇప్పుడు చాలామంది బైబిల్ కోర్స్ తీసుకున్న తర్వాత రెవరెండ్ అనే పేరుని ధరిస్తున్నారు వారి పేర్లకు మునుపు. దేవుడు పాస్టర్ అని పిలువబడద్దు అన్నాడు. అందరిని మనల్ని ఏమని పిలవమన్నాడు? ఒకళ్ళనొకళ్ళని ఏమని పిలవమన్నాడు దేవుడు? సహోదరులని పిలువబడాలి. మనం బ్రదర్ అనొచ్చు, సిస్టర్ అనొచ్చు. గౌరవం మనకి ఎక్కువ, మన కాపరి పట్ల, మన దైవజనుల పట్ల మనకి గౌరవం ఎక్కువ కనుక ఎక్కువ ప్రేమతో మనం పిలుస్తుంటాం. అయ్యగారు, అమ్మగారు కదా, పాస్టర్ గారు, పాస్టర్ అమ్మగారు. సిస్టర్ అంటే చాలా క్యూట్గా బాగుంటుందండి. బ్రదర్ అన్న కూడా ఇంట్లో తమ్ముడినో అన్నో పిలుస్తున్నంత ఆత్మీయంగా ఉంటుంది. మనం ఎక్కువగా ప్రేమతో ఎక్కువ పదాలు ఉపయోగించి పిలుస్తూ ఉంటాం. కానీ దేవుడు ఒక కోర్స్ చేసిన తర్వాత ఇస్తున్న పేరు కాదు. ప్రవక్తగా నేను నిన్ను నియమించాను. అది ఎప్పుడంటే నువ్వు BTH బ్యాచులర్ ఆఫ్ థియాలజీ పాస్ అయిన తర్వాత అని చెప్పలే దేవుడు. MTH మాస్టర్ ఆఫ్ థియాలజీ సర్టిఫికెట్ నీకు వచ్చిన తర్వాత అని చెప్పలేదు దేవుడు. BD MD మాస్టర్ ఆఫ్ డివినిటీ, బ్యాచులర్ ఆఫ్ డివినిటీ అయిపోయిన తర్వాత నేను నిన్ను ప్రవక్తగా, లేక నిన్ను కాపరిగా, లేక నిన్ను ఇవాంజలిస్ట్గా, పాస్టర్గా కదా అలా ఏర్పాటు చేశాను అని చెప్పలా దేవుడు. దేవుని యొక్క ఏర్పాటు ఏంటంటే గర్భములో నీవు నేను రూపింపబడక మునుపే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనకందరికీ తెలుసు జగత్ పునాది వేయబడక మునిపే నేను నెరిగితిని అనే మాట. ఎంత గొప్ప మాట అండి అది, ఎంత గొప్ప మాట అది. జగత్ పునాది వేయబడక మునిపే, జగతికి పునాది వేయక ముందే జనించిన ప్రేమ, జగతిలో నేను పుట్టక ముందే నన్నెరిగిన ప్రేమ. మనం పుట్టుక ముందే ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు. ఇర్మియా గారిని ఎరిగి ఉన్నట్లుగా మనం ఆలోచించవచ్చు, బాధపడచ్చు, చింతించవచ్చు. నా జీవితానికి పర్పస్ ఏంటి, నా జీవితానికి సాఫల్యం ఏంటి, సార్థకత ఏంటి, నన్ను ఎందుకు పుట్టించావయ్యా, వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ మై బర్త్, అసలు నేను బ్రతుకుతుంది ఎందువలన. కొంతమంది తల్లిదండ్రులు ప్రయోజకులు కానీ తమ బిడ్డల్ని కోప్పడి అంటూ ఉంటారు, ఎందుకురా నువ్వు పుట్టావు, కంట్రోల్ బియ్యం పుచ్చిపోతాయనా, బిర్యానీ రైస్ పాడవుతాయనా, ఎందుకురా నువ్వు నా కడుపును పుట్టావు అని బాధను వ్యక్తం చేస్తూ ఉంటారు. ఒకరు పుట్టారంటే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం వారి వెనుక ఉంది. పుట్టక మునుపే దేవుడు ఎరిగి ఉన్నాడు. కోరెష్ విషయంలో అయితే పుట్టక మునిపే ఆయనకు పేరు కూడా పెట్టాడండి దేవుడు. ఎంత ఆశ్చర్యకరుడో మన దేవుడు, ఎంత ఆశ్చర్యకరుడో మన ప్రభు, మన రక్షకుడు. ఆయన గొప్పతనం వర్ణింపనలవి కానిది. నిన్ను నన్ను పుట్టక మునుపు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. మర్చిపోవద్దండి, మన జీవితం చాలా అమూల్యమైనది, విలువైనది. గుర్తుపెట్టుకుందాం. మన పట్ల ఆయన కలిగిన సంకల్పాన్ని నెరవేర్చే దిశగా మనం బ్రతుకుదాం. ఇప్పటివరకు ఈ ప్రశ్న వేసుకోకపోతే వేసుకుందాం. ఆయన చిత్తాన్ని నెరవేర్చుటకు మనం ముందుకెళ్దాం. ఇంకొక మాట మనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చదువుతారమ్మా? గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం.
అయినను తల్లి గర్భం నందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నా యందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రులతో నేను సంప్రదింపలేదు. చాలు. ఈ వచనం మనం ధ్యానం చేసామా ఇంతకు ముందు? ఈ వచనం ఇంతకు ముందు మనం ఎప్పుడైనా నేర్చుకున్నామా? గలతీ పత్రిక గలతీ పత్రిక గలతీ పత్రిక వివరణలో ధ్యానం చేశాం. ఏ సందర్భంలో? పౌలు గారి యొక్క అపోస్తలత్వం గురించి పౌలు గారు నిరూపించుకోవడానికి గలతీ సంఘంతో వాదిస్తున్నప్పుడు అపోస్టలిక్ ఆర్గ్యుమెంట్ అబౌట్ హిస్ ప్రీచింగ్స్ అండ్ అపోస్తలత్వం గురించి ఆయన వాదించేటప్పుడు చెప్తున్నటువంటి మాట, నాకు ఒకళ్ళు ఇచ్చింది కాదు అపోస్తలత్వం, నేను మనుషుల చేత అపోస్తుడుగా నియమింపబడిన వాడను కాదు, డైరెక్ట్గా దేవుడు నన్ను అపోస్తులుడుగా నన్ను నియమించిన వాడు నా దేవుడు. ఎప్పుడు నియమించాడని చెప్తున్నాడు ఈ వచనంలో, ఈయన 15వ వచనంలో, గలతీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో ఎప్పుడు ప్రత్యేకపరిచాడు పౌలు గారిని దేవుడు? తల్లి గర్భమందు పడినది మొదలుకొని, గర్భమందు ఒక కణముగా, ఒక పిండముగా, ఆ స్టార్టింగ్ పాయింట్ మొదలుకొని పౌలు గారిని దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు తన పని నిమిత్తం. మనుషులు మెడలో వేసే ఒక ట్యాగ్ కాదు దేవుని సేవకులకు ఉండేటువంటి బిరుదు. ఒక కాగితం మీద ఒక సిరాతోటి ముద్ర వేసి ఒక పెన్నుతో రాసి ఇచ్చేది కాదు దేవుని సేవ అంటే. దేవుడిచ్చేది, స్వయంగా దేవుడిచ్చేది దేవుని పని అంటే. నాకైనా మనకైనా మరెవరికైనా ఆయన ఎంతమంది సేవకుల్ని తయారు చేసి సర్టిఫికెట్స్ ఇచ్చి బయటకు పంపాడో చూడండి అంటారు. అఫ్ కోర్స్ క్రమబద్ధమైన ప్రణాళికలో వాక్యాన్ని నేర్చుకోవడం, బైబిల్ స్టడీస్ మంచిదే, ఉపయోగమే, కాదని మనం అనం. కానీ అది మాత్రమే సేవకునికి కొలబద్ద కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. మన స్టడీ, మన కోర్స్ ప్రభు పాదాల దగ్గర ఉండాలి. మన బైబిల్ మనకి ఇన్స్టిట్యూట్ అయి ఉండాలి. మన దేవుడు మనల్ని ట్రైన్ చేసినటువంటి ట్రైనర్ అయి ఉండాలి. చాలామంది సేవకులు తయారవుతారు. మనము ఎలాంటి వాళ్ళం? దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారం మనం కాదా? ఆయన అంటున్నాడు పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఏర్పరచబడిన వంశం, ఏర్పాటు చేయబడ్డాం మనం. ఎప్పుడు ఎందుకు? తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని చీకటిలో నుండి వెలుగులోనికి మనల్ని పిలిచాడు ఆయన. మనము ఏర్పాటు చేయబడిన వారు. ఈ పాయింట్లో మనం నేర్చుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, మోషేను తన కాలములో తన తరము వారికి సేవ చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు మోషే గారు. దావీదు గారు కూడా 13వ అధ్యాయం 36వ వచనంలో దావీదు గారు కూడా తన తరము వారికి దేవుని సంకల్పము చొప్పున సేవ చేసి ఆయన నిద్రించాడు. పౌలు గారు కూడా తన తరము వారికి సేవ చేశాడు. ఇప్పుడు మన వంతు మనం కూడా ఎవరికి సేవ చేయాలి? మనము ఎవరికి సేవ చేయాలి?
చెప్పండి. మన తరం వారికి. మన తరం వారికి సేవ చేయాలి. పాఠం అర్థమైతే ఆన్సర్ మీ దగ్గర నుండి వచ్చేస్తుంది. ఎవరికి మనం సేవ చేయాలి ఇప్పుడు? మన తరం వారు. మన తరం వారికి, మన జనరేషన్కి, మన బిడ్డలకి, మన చుట్టూ ఉన్నటువంటి వారికి, మన కాలంలో ఎవరైతే ఉన్నారో వారికి సేవ చేయాలి. వారికి సేవ చేయడం అంటే దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించాలి. దేవుని చిత్తానుసారంగా మనం బ్రతకాలి. దేవుణ్ణి మహిమపరచాలి. యెషయా గ్రంథంలో 43వ అధ్యాయంలో 7వ వచనంలో ఉన్న మాట, నా మహిమ నిమిత్తము నేను సృష్టించిన ప్రజలు అనే మాట మనకు కనబడుతుంది. దేవుడు తనను మహిమపరచుకోవడానికి మనల్ని సృష్టించాడు. ఆయన మహిమ నిమిత్తం మనం పుట్టాం. మన మహిమ నిమిత్తం కాదు. మన స్టైల్లో మనం డెవలప్ అవ్వడానికి అని మనం అనుకుంటాం. ఈ లోకంలో మనం డెవలప్ అయ్యి మనం మహిమపరచబడటానికి, కీర్తి ప్రతిష్టలు మనం సంపాదించుకోవడానికి, గొప్పవారం అవ్వడానికి, గొప్ప పేరు సంపాదించుకోవడానికి పుట్టాం అని మనం అనుకుంటాం. ఆయనకి గొప్ప పేరు తేవడానికి మనం పుట్టాం. మన దేవునికి మహిమ తేవడానికి మనం పుట్టాం. మన దేవుణ్ణి ఘనపరచడానికి మనం పుట్టాం. అలాగైతే ఘనపరుస్తున్నామా? ఆయన్ని మహిమపరుస్తున్నామా? మన వలన ఆయన ఘనపరచబడుచున్నాడా? ఒకవేళ ఘనపరచబడుతుంటే దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది అలాగే దేవుని నామం మన ద్వారా మహిమపరచబడుట అనేది కంటిన్యూ అవ్వాలని కోరుకుందాం, ఆశిద్దాం, అలాగే బ్రతుకుదాం. ఒకవేళ ఎక్కడైనా మన ద్వారా దేవుడు మహిమపరచబడకపోతే గనుక కనీసం నేటి నుండైనా ఆయన మహిమ కొరకు మనం బ్రతుకుదాం. యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు తండ్రి సైతము తన కుమారుని మహిమపరిచాడు. తన కుమారుని ఘనపరిచాడు, మహిమపరిచాడు. యేసుప్రభు వారు ప్రార్థిస్తూ అంటాడు, అయ్యా నీ దగ్గర ఉన్నప్పుడు నీ యొద్ద నాకు ఎట్టి మహిమ ఉన్నదో అదే మహిమతో వీరి మధ్య కూడా నన్ను, అనగా నీ కుమారుని నామమును మహిమపరచు. వాక్యం విన్న తర్వాత వారు దేవుని నామమును మహిమపరిచిరి. వారు ఆశ్చర్యభరితులై ఆయన నామమును మహిమపరిచిరి, ఆయన వాక్యమును మహిమపరిచిరి అని చదువుతాం అపోస్తల కార్యముల గ్రంథాల్లో. అపోస్తల కార్యముల గ్రంథం పత్రికల్లో మరియు సువార్తల్లో ఆయన కీర్తిని, ఆయనను మహిమపరిచిరి. ఎప్పుడు నేను చెప్తుంటాను కదా, సువార్తలలో దేవునిని మహిమపరిచారు, దేవుని కీర్తిని ప్రచురించారు. కానీ అపోస్తల కార్యముల గ్రంథంలో మరియు పత్రికలలో ఆయన వాక్యమును మహిమపరిచారు. వాక్యాన్ని మహిమపరచడం అంటే దేవుని మహిమపరచడమే. వాక్యం అంటే మరేంటో కాదు, దేవుడుగా చెప్పబడ్డాడు కాదు, దేవుడే. బైబిల్ అంటే దేవుడే, వాక్యము అంటే దేవుడే. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనాలు, వాక్యమే దేవుడై ఉండెను. వాక్యమే దేవుడు, వాక్యమే దేవుడు. వాక్యాన్ని మహిమపరుస్తున్నామా మన జీవితం ద్వారా? తదుపరి సెషన్లో మనం ఇంకా అమూల్యమైన సత్యాలు నేర్చుకుందాం. సమయం అయిపోతుంది కాబట్టి ఒక పాయింట్ని జ్ఞాపకం చేసి మీ మనసులో ఆ పాయింట్ని అలా నాటి నేను ముగించాలనుకుంటున్నాను. యేసు ప్రభు పుట్టుకప్పుడు, మోషే గారి పుట్టుకప్పుడు పరిపాలిస్తున్న రాజులు మరణ శాసనాన్ని లిఖించారు. అప్పుడు మోషే కూడా మరణించవలసి వస్తుందేమో అని తల్లిదండ్రులు అతన్ని జమ్ము పెట్టెలో ఉంచి, ఇక దాచలేము, ఇతన్ని మరణం నుండి కాపాడలేమని జమ్ము పెట్టెలో ఉంచి దానికి కీలు
జిగట మన్నును కీలును పూసి ఆ పెట్టెలో పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ము పెట్టిని వదిలేశారు. 3వ వచనం. వాళ్ళ అక్క మాత్రం ఏమవుతుందో ఆ పిల్లోడు కని దూరంగా నిల్చుండి చూస్తూ ఉంది. 4వ వచనంలో. అదే సమయానికి ఫరో కుమార్తె, ఎవరి ఫరో? ఏ రాజైతే మరణ శాసనం లిఖించాడు అంటే మరణ శాసనం జారీ చేశాడు, ఆ రాజకుమార్తె అదే సమయానికి స్నానం చేయటానికి ఆ ఏటికి వచ్చింది. ఆమె పనికత్తులు కూడా ఉన్నారు. వాళ్ళు ఏటి ఒడ్డున నడుస్తూ ఉన్నారు. ఆమె మాత్రం ఆ నాచులో ఉన్నటువంటి నాచు ఉంది అక్కడ. ఆ నాచు దగ్గర బహుశా ఆ పెట్టి వస్తూ నీళ్ళలో కొట్టుకుంటూ వస్తూ నాచు అడ్డుపడి ఆగిందేమో బహుశా. ఆ మాట ఇక్కడ రాయలేదు. ఆ నాచు దగ్గర ఉన్నటువంటి పెట్టిని చూచి పనికెత్తున ఒక ఆమెను పంపించి ఆ పెట్టిని తెప్పించి 6వ వచనం జాగ్రత్తగా గమనించండి. తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి వీడు హెబ్రీయుల పిల్లలో ఒకడు అని. పెట్టెలో ఉన్న అబ్బాయిని చూడగానే క్షమించండి, పెట్టెలో ఉన్న ఆ బాలుడిని చూడగానే ఏమంటుంది ఈమె? ఇతను హెబ్రీయుడు. ఈ అబ్బాయి హెబ్రీయుల పిల్లోడు. ఏడుస్తూ ఉన్న పిల్లోడిని చూసి హెబ్రీయుడు అని గుర్తుపట్టి ఏ రాజైతే మరణ శాసనం రాశాడో అతని కుమార్తె ఈమె. యాక్చువల్గా ఈమె ఏం చేయాలి? హెబ్రీ పిల్లోడు అనగానే ఏం చేయాలండి? చంపేయాలి. వాళ్ళ నాన్నకి హ్యాండ్ ఓవర్ చేయాలి. నాన్న, హెబ్రీలందరినీ మీరు మరణ శాసనం చొప్పున చంపేపిస్తున్నారు కదా, ఇదిగో నాకు పిల్లోడు దొరికాడు హెబ్రీడు అని మరణ శాసనాన్ని నిర్వర్తించాలి. She has to fulfill the commandment of king. కానీ ఆమె చేసిన పని ఏంటో చూడండి. 6వ వచనంలో అద్భుతమైన పదం, కనికరించి. ఆగ్రహించలేదు, కనికరించింది. ఆగ్రహించలేదు ఆమె, కనికరించింది. దేవుని బిడ్డలమే మనందరం కూడా. కానీ మనమున్న స్థితి, మనమున్న సర్కమ్స్టాన్సెస్ అన్నీ కూడా మనల్ని మరణానికి పాత్రులుగా చేసినాయి. పాపపు స్థితిలో ఉన్నాం మనం, పాపములో బ్రతుకుతున్నాం మనం. యాక్చువల్గా శిక్షకు పాత్రులు మనం, కానీ కనికరించబడ్డాం మనం. ఇక్కడ మోషేను కనికరించింది స్త్రీ, కానీ మనలను కనికరించింది మన ప్రభు. కరుణామయుడండి ఆయన. కరుణ కలిగిన దేవుడు మన దేవుడు. మనం చేసిన తప్పిదములకు మన నోటితో, మన కంటితో, మన తలంపులతో, మన చేతులతో, మన కాళ్ళతో, మన హృదయముతో, మన ఉద్దేశాలతో, తలంపులతో పరుగెట్టి విచక్షణ లేకుండా, రెండో ఆలోచన లేకుండా, విర్రవీగిన దుష్టత్వంతో మనం చేసిన తప్పిదములన్నిటికీ మనం శిక్షకు పాత్రలు. ఆయన మనల్ని శిక్షించలా, రక్షించాడు. శిక్షించేవాడు దేవుడు ఎలా అవుతాడు? తెలియక తప్పు చేస్తే ముందు రక్షించాలి దేవుడు. ఎప్పుడు శిక్షించాలంటే దేవుడు తెలిసి కూడా చేసి దిద్దుకోకపోతే, బ్రతుకు మార్చుకోకపోతే అప్పుడు శిక్షించాలి దేవుడు.
నా ఎదురు ఒక కంప్యూటర్ ఉంది. దీనిలో వైరస్ వస్తుంది మాటి మాటికి. ఆ కంప్యూటర్ నాకు రోజు గూగుల్ మీట్కి పనికి రావాలన్నా, స్వార్థ ప్రకటనకు ఈ యొక్క వస్తువు ఉపయోగపడాలన్నా నేనేం చేయాలంటే ఆ కంప్యూటర్లో ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంని రెక్టిఫై చేయాలి. ఎగ్జిక్యూటివ్ దగ్గరికి తీసుకెళ్ళో లేకపోతే ఎగ్జిక్యూటివ్ని పిలిపించో, అయ్యా కంప్యూటర్ పని చేయట్లేదు కొంచెం చూడండి బాగు చేయండి అని చేయించాలి. లేకపోతే నేనైనా చేసుకోవాలి. చేసుకొని మరలా కంప్యూటర్ పనిచేస్తుంటే అప్పుడు మనం సరైన కంప్యూటర్ ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతాం. కంప్యూటర్ సరిగ్గా పనిచేయకపోతుంటే ఎత్తైన ఒక బిల్డింగ్ మీదకి వెళ్ళి చాలా సులువుగా, సింపుల్గా, స్టైల్గా ఆ కంప్యూటర్ని కింద వదిలేసాం అనుకోండి, మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎందుకు అవుతాం? హార్డ్వేర్ ఇంజనీర్లు అవుతాం. కంప్యూటర్ను ఎత్తి బద్దలు కొట్టి ముక్కలు ముక్కలు చేసిన వాళ్ళం అవుతాం. కానీ బాగు చేసి మరలా దానిని వాడుకుంటున్నామంటే మనం మంచి ఇంజనీర్లు అని అర్థం. మళ్ళీ దీన్ని పాయింట్అవుట్ చేయబాకండి. హార్డ్వేర్లు అంటే చెడ్డ ఇంజనీర్లు, సాఫ్ట్వేర్లు అంటే మంచి ఇంజనీర్లు అన్నారు సిస్టర్ అని కామెంట్ పెట్టబాకండి. నా ఉద్దేశం లోకానుసారంగా ప్రతి ఇంజనీర్ గొప్ప ఇంజనీర్. ఇంజనీరింగ్ ప్రతిదీ గొప్పదే, ప్రతి వృత్తి గొప్పదే, ఇంజనీరింగే కాదు ప్రతి కోర్సు గొప్పదే. నా ఉద్దేశం ఏంటంటే కంప్యూటర్ని బద్దలు కొట్టడం కంటే బాగు చేయడం గొప్ప విషయం అంటున్నాను. అది ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. సహృదయంతో అర్థం చేసుకోండి. అలాగే దేవుడు ఒక ఇబ్బంది, పాపం అనే ఇబ్బంది మనలో ఉన్నప్పుడు మనల్ని నశింపజేస్తే, మనల్ని శిక్షిస్తే, నరకంలో డైరెక్ట్గా వేస్తే బహుశా దేవుడు అనబడేవాడు కాడేమో. ఫస్ట్ మనల్ని రక్షించి మనలో ఉన్న ఆ వైరస్ని, పాపమైన వైరస్ని తీసేసి మనల్ని కడిగి శుద్ధి చేసి పవిత్రులుగా, దేవుని బిడ్డలుగా, నీతిమంతులుగా ఆయన మార్చి ఒక అవకాశం ఇచ్చి పనిచేయండి, మహిమపరచండి అని మనకు ఒక బ్రతుకునిచ్చినప్పుడు ఆ బ్రతుకుని మనం ఉపయోగించుకోవాలి. ఆయన కొరకు బ్రతకాలి. ఆయన కనికరించాడు, మనము కనికరింపబడిన వాళ్ళం. తిమోతి గారికి లెటర్ రాస్తూ పౌలు గారు అన్న అద్భుతమైన మాట 1వ అధ్యాయంలో ఏమంటాడు? మునుపు హానికరుడును, హింసకుడును, దోషకుడును తెలియక చేసి తిని గనుక, చెప్తారా మీరు తర్వాత మాట? కనికరించాడు దేవుడు. పౌలు గారు ఎంత హానికరమైన వాడో మనకు తెలుసు కొంత మట్టుకు. ఫిజికల్గా హానికరుడు ఆయన. ఆయన ప్రధాన పాపిని నేను. హానికరులం మనం. మన జీవితంలో మన పాత జీవితాన్ని గనక ఆలోచన చేసుకుంటే వీఆర్ వెరీ డేంజరస్ పీపుల్. పాపులము, దౌర్భాగ్యులము, అపరాధులము, పనికి మాలిన వారు. నన్ను కూడా కనికరించాడు, మనల్ని కనికరించాడు దేవుడు. కనికరించింది కారణం ఏంటంటే 6వ వచనంలో ఉన్నమాట, 7వ వచనంలో ఉన్నమాట. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాన్ని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వత్తునా అనెను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. ఎంత తెలివిగలదో మిరియాము. అసలు ఏమైద్దో నా బ్రదర్ కని వెయిట్ చేస్తా చూసింది. రాజకుమార్తె ఆ పెట్టిని తీసుకోగానే రాజకుమార్తెకు ఒక మంచి సలహా ఇస్తుంది. నేను వెళ్ళి ఒక దాదిని తీసుకొని వచ్చేదా,
ఆ అబ్బాయికి పాలిచ్చి పెంచిద్ది? నువ్వు కనికరం కలిగిన దానవుగా ఆ పిల్లోడు నీకు బాగా నీ కంటికి నీ దృష్టికి ఇష్టడుగా కనబడుతున్నట్టుగా నాకు అర్థమవుతుంది. అమ్మా, నేను వెళ్ళి పాలిచ్చి పెంచడానికి ఎవరినన్నా ఒక దాదిని మాట్లాడి తీసుకొని వచ్చేదా? వెళ్ళు తీసుకొని రా. ఎవరిని తీసుకొని వచ్చింది? తల్లినే. తల్లికి బిడ్డను మరలా దగ్గర చేస్తుంది. మిరియం పెద్ద పాఠం ఉంది దీనిలో, మరొకసారి వివరంగా మాట్లాడుకుందాం. దగ్గర చేస్తుంది. అంతేకాదు, తల్లి వచ్చినప్పుడు తల్లికి రాజకుమార్తె చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఆ పిల్లవాడిని నా కొరకు పెంచు. దేవుడు మనలను కనికరించిన తర్వాత మనము ఎలా పెరగాలి, ఎలా పెరుగుతున్నాం, మన పెరుగుదల ఎలా ప్రారంభమైంది? మోషే గారి పెరుగుదల తల్లి పాల దగ్గర నుండి ప్రారంభమైంది. తల్లి పాలు అంటే ఏంటో రేపు చూద్దాం. రేపంటే నెక్స్ట్ సెషన్లో. తల్లి పాల దగ్గర నుంచి తన పెరుగుదల ప్రారంభమైంది. మనిషి ఆత్మీయ జీవితానికి మొట్టమొదట పెరుగుదల ప్రారంభమయ్యేదే తల్లి మాటలతో, తల్లి పాలతో. తల్లి బిడ్డలకు పాలిచ్చేటప్పుడే బిడ్డ నోటికి తన పాలను అందిస్తూ బిడ్డ హృదయానికి నిర్మల క్షీరమనే వాక్యమనే పాలను కూడా తన హృదయానికి అందించాలి. బహుశా యాకోబు మోషే గారికి చెప్పుకుంటుంది, అయ్యా, అర్థమైనా అర్థం కాకపోయినా, వినే జ్ఞానమునా లేకపోయినా, అయ్యా, వీలు కాని పరిస్థితిలో నిన్ను వదులుకోవాల్సి వచ్చింది. నువ్వు ఇంకెంతకాలం నా దగ్గర ఉంటావో నాకు తెలియదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు రేపు ఉండబోయేది అది మన ఇల్లు కాదు, వాళ్ళు మన జనం కాదు, వాళ్ళ దేవుడు మన దేవుడు కాదు. మన దేవుడు ఫలానా, మన దేవుడు నిజ దేవుడు. నువ్వు పెరిగి పెద్దవాడు అయినప్పుడు మన దేవుడిని మర్చిపోవద్దు, మన జనాంగాన్ని మర్చిపోవద్దు. నువ్వే పరిస్థితిలో ఉన్నా నీ దేవుడిని మర్చిపోవద్దు. మన దేవుడు ఇలా, మన దేవుడు సత్యవంతుడు అని బహుశా నేర్పించి ఉండి ఉండవచ్చు. అందుకేనేమో పులకరిస్తుంది ప్రియులారా, హృదయం ఆనందంతో పులకరిస్తుంది. ద్వితీయోపదేశకాండం చదివేటప్పుడు ముఖ్యంగా 8వ అధ్యాయంలో ఎన్నిసార్లు వ్రాయబడి ఉంటుందో తెలుసా? నీ దేవుడైన యెహోవాను మరువవద్దు, నీ దేవుడైన యెహోవాను మరువవద్దు, జ్ఞాపకముంచుకొనుము, మరువవద్దు, జ్ఞాపకముంచుకొనుము, మరువవద్దు, జ్ఞాపకముంచుకొనుము. లెక్క పెట్టుకోండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. మరువవద్దు, జ్ఞాపకముంచుకొనుము. ఎవరు చెప్పిన మాటలు ఇవి? ఎవరి ట్రైనింగ్ ఇదంతా? తల్లి ట్రైనింగ్, తల్లి చెప్పిన మాటలు. మన జీవితానికి ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్ మన తండ్రిది, మన దేవునిది. ఆ పర్పస్ని నెరవేర్చే ప్రక్రియలో మనం పెరగాలి, బ్రతకాలి, ఊపిరి పీల్చుకోవాలి. వీలైతే మనం పీల్చే ప్రతి శ్వాస మన ప్రభు కొరకు అయినట్టుగా ఉండాలి. పౌలు గారు అంటారు, నేనైతే బ్రతుకుట క్రీస్తు కొరకే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. అట్టి రీతిలో మనం బ్రతకాలి. ప్రభుచితమై సజీవుల సంఖ్యలో ఉంటే నేను నెక్స్ట్ సెషన్లో మరలా మాట్లాడుకుందాం. పుట్టుకలో 3 అంశాలు మనం నేర్చుకున్నాం. ఎవరికి పుట్టాం, ఎప్పుడు పుట్టాం, ఎందుకు పుట్టామో నేర్చుకున్నాం. ఎలా పెరగాలో ప్రభుచితమైతే కమింగ్ ట్యూస్డే ఇదే సమయానికి మరలా నేర్చుకున్నాం. ఈ వాక్యం వినినటువంటి మనము వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా బ్రతుకుదాం. ఆయన పని కొరకు బ్రతుకుదాం, ఆయన్ని మహిమపరుస్తూ బ్రతుకుదాం. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించి ఆయన కొరకు బ్రతికే కృపను మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను.